ప్రార్థన చేయండి అన్న. ప్రార్థన చేయండి. సేమేనా ఇక్కడ కరెంట్ లేదు మాకు కూడా. సరే జై గురుదేవ. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. తద్వాసిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశిక వెంకటేశ్వర యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మాతీతమనిశం కేవలాత్మోపదేశిక వేముల రామయాజ యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతం చాచల పూర్ణోపదేశిక పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమం ఓంకారపీఠ పర్యంతం వందే గురు పరంపరం. జయ గురుదేవ. మోసమాయను జీవజూడగ మోక పాశములధికమాయను గాసి జందగ చేస నీ గతి కర్మమేమందో జీవా మేలుకోవే. కల్పశతముల కన్న మిక్కిలి కాలమాయను తిరిగి చూడగా అల్ప సుఖమనే కలలు మురియుచు ఆడుచున్నావో జీవా మేలుకోవే. కోటి జన్మములెత్తియును శతకోటి దుఃఖములను భవించుచు నాటి మాటలు తలుచుకుంటే నాటు నీ మదికి జీవా మేలుకోవే. ఇరువదొక వెయ్యారు నోరులు జరుగు హంసలు తరుగునాయువు హరిహరాదులు వచ్చి నిలచిన ఆగదీతనువో జీవా మేలుకోవే. లేనిపోని దుఃఖ జాలములోన బడి చెడిపోవుటెందుకు మాన అవమానంబులని నీ మమత విడలేవు జీవా మేలుకోవే. నిజ గురుండగు సూర్యుడిప్పుడు నిజముగా ఉదయించి చూడుము త్రిజగముల వారంత మేల్కొని తెలివిగన్నారు జీవా మేలుకోవే. బట్ట బయలును గురుడు చూపిన అట్టు లేఖను బుడమియందున పట్టు విడువక గుట్టు మరువక దిట్టమైపోవే జీవా మేలుకోవే. మాయతనువై మాయతానై మాయ పనులను చేయుచును మరి మాయతన మర్మందుగననే మాయమైపో
ఆ జీవా మేలుకోవే. ద్వాదశి షోడశులనే జలధార కర్ణములందు జోకిన, ద్వాదశి షోడశులనే జలధార కర్ణములందు జోకిన, బాధలన్నీయు తొలగి నీవిక భ్రాంతి వదిలేదవు జీవా మేలుకోవే. భాగవత శ్రీకృష్ణ దేశిక ప్రభువరుండిటురానే వచ్చెను, వేగ గణితను మన ధనంబులు వీడి శరణనవే జీవా మేలుకోవే. ఫీలుఖానా శంకరుండని పిలిచి ప్రభువరుండేలినాడట, మూలమూలే నట్టి ఎరుకను ముంచి వేసిరట జీవా మేలుకోవే. మోసమాయను జీవ చూడగ మోక పాశములధికమాయను, గాసి జందగ చేసే నీ గతి కర్మనేమందు జీవా మేలుకోవే. జై శ్రీ సద్గురు ప్రభు మహారాజుకు జై, పూర్ణానంద పుల్లయాజులకు జై, విష్ణువానంద కృష్ణమూర్త్యాజులకు జై, అనంత కోటి గురు భక్త మండలికి జై, గురు పరంపరముకు జై. జై గురుదేవ. జై గురు. అందరికీ జై గురు. గురు పరంపరంకు జై. నిన్న ఘన సుషుప్తిలో స్థూల సూక్ష్మము తెరుపు లేదు, తెరవే లేదు. ఘన సుషుప్తి అంటే గాఢ సుషుప్తిలో స్థూల సూక్ష్మములని ఉండేటువంటి, స్థూలంగా ఉండేది ఎప్పుడు తెలుస్తోంది, జాగ్రత్తలో ఉన్నప్పుడు తెలుస్తోంది, సూక్ష్మంగా స్వప్నావస్థలో తెలుస్తోంది. ఆ రెండింటి యొక్క జాడే లేదు అందులో. తుర్యమునందు ఈ కారణము మహత్తుగా మారిపోయింది. మహత్ అనే నిర్ణయంతో నిలకడి చెందినటువంటి స్థితిలో ఉన్నవాడికి కారణావస్థ యొక్క స్పర్శే లేదు. బ్రహ్మాండ పంచీకరణలో కూడా మహత్ అనే స్థితిలో ఇంకా ఏర్పడడానికి కారణ వస్తువే లేదు. ఆ మాయ చేత మహదంకారం కలిగి అది తాదాత్మ్యం చెంది దిగి వచ్చింది. మళ్ళీ ఈ స్థూల జగత్తు ఏర్పడడానికి ఏ తన్మాత్రలు అయితే ఉన్నాయో కారణంగా అవి గుణాలతో కూడి కార్యరూపం ధరించి స్థూలంగా ఏర్పడినాయి. అటువంటి స్థితి ఈ దీంట్లో లేదు, ఈ మహత్ అనే నిర్ణయం దగ్గర లేదు. తుర్యము ఆ తుర్య స్థితిలో ఉంది, నిలకడ చెందినటువంటి స్థితిలో కారణావస్థ స్పర్శే లేదు, నిద్రావస్థ యొక్క స్పర్శ కూడా లేదు అని. సర్వేంద్రియాలు చలనశీలమై ఉన్నటువంటి మెలకువగా ఉన్నాడా అంటే, సర్వేంద్రియాలు చలనశీలమై, సర్వేంద్రియాలు కదులుతున్నట్టుగా చలనశీలమై ఎప్పుడున్నాడు? మెలకువగా ఉన్నప్పుడు ఉన్నాడు చలనశీలమై. అంటే అలా కూడా లేడు, మెలకువగా కూడా లేడు. అవన్నీ వారి సమక్షంలో పోతూ ఉండడానికి చూస్తున్నాడు అన్నారు రమణులు. రమణ మహర్షి గారు ఏమన్నారంటే, అవన్నీ మూడు అవస్థలు తనలో జరిగేటువంటి వాటిని పోతూ ఉండటానికి తాను సాక్షి స్వరూపుడుగా ఉండి వాటితో తాదాత్మ్యత లేనటువంటి స్థితిలో దాన్ని చూస్తూ ఉన్నాడు అన్నారట రమణులు. ఆయా మార్పులు స్థూల సూక్ష్మ కారణదేహాలలో మూడు స్థితుల్లోనూ వస్తూ ఉండడాన్ని, పోతూ ఉండడాన్ని
ఎవరు చెబుతున్నారు? మహాకారణ దేహం నుంచి చూచుచుండు సుమి జాగ్రత్తగా నిలబడి ఉన్నాడు. అక్కడ వీటితో తాదాత్మ్యత లేదు, వీటికి సాక్షిగా ఉన్నాడు. 3 రకాలైనటువంటి స్థూల సూక్ష్మ కారణ దేహాలలో 3 అవస్థలుగా జరుగుతున్నటువంటి వ్యవహారాన్నంతా సాక్షిగా చూస్తూ మహాకారణ దేహం చూచుచుండు సుమి జ్ఞాతగా నిలబడి ఉన్నాడు. అపంచీకృత భాగంగా నిలబడి ఉన్నాడు. పంచీకృతం జరిగితే అవన్నీ ఒకదానికొకటి కలియడం ద్వారా ఏర్పడినటువంటి మళ్ళీ వ్యవహారంలోకి దిగివచ్చిన స్థితిలోకి వస్తుంది. పంచీకృతమైందంతా అపంచీకృతంగా ఉన్నాడు. పంచీకృతమైందంతా కూడా ఏమైంది? వివర్తమై, వ్యావర్తమై, వ్యవహారమై, లయమై, పంచకమై, కదంబమై అంతా కూడా ఈ వ్యావర్తనం చెందింది, వ్యవహారం అయింది, మళ్ళీ లయం అయింది, మళ్ళీ పంచకమైంది, కదంబము అయింది. అంతా కూడా మిథ్యాసూనవత్, ఆకాశ పుష్పం వలె, గగన కుసుమం వలె తోస్తూ ఉంది. లేకనే తోస్తూ, ఎలా తోస్తూ ఉంది అంటే లేకనే తోస్తూ ఉన్నది. ఆకాశ పుష్పం కదా, పేరేమో ఉన్నది కానీ ఆకాశ పుష్పం ఉన్నదా? ఏమీ లేదు. ఆకాశం అంతా, ఆకాశం అంటేనే శూన్యం. ఆ శూన్యంలో పుష్పం వలె ఇంద్రధనస్సు కనపడుతుంది అంతే. ఆ ఇంద్రధనస్సు కూడా కనపడి పుష్పం వలె ఉన్నదా అంటే కాదు. కాంతి ఉన్నప్పుడు వర్షం చినుకుల యొక్క తుంపెరలు, ఎండ ఉండగానే కనుక వర్షం కురిస్తే ఆ తుంపెరల యొక్క వివర్తనం చెంది అది మనకి ఇంద్రధనస్సులాగా కిందికి కనపడుతుంది. నిజానికి అక్కడ ఏ పుష్పము లేదు. అట్లా పేరు మాత్రమే ఆకాశ పుష్పం, గగన కుసుమం అని పెట్టాడు. అలా తోస్తూ ఉన్నాయి అంతే. ఆ లేకనే తోస్తూ ఉన్నటువంటివి. లేకనే పేర్లు ఎట్లున్నాయో విద్యా సోనవత్తు, వంద్యా సోనవత్ అంటానులే, వంద్యా పుత్రుడు, గొడ్రాలు అంటే గొడ్రాలు కొడుకు పేరైతే ఉంది కానీ నిజానికి ఎక్కడైనా ఉన్నాడా అంటే లేడు. అట్లా ఇదే లేకనే తోచుతున్నటువంటి పద్ధతిలో ఉంది. తాను సాక్షిగా ఉంటే తాను వివర్తనం చెందకుండా, వ్యవహారంలోకి రాకుండా, సాక్షి 3 అవస్థలకు అతీతంగా నిలబడి చూస్తున్న, జ్ఞాతగా నిలబడి చూస్తున్న స్థితిలో ఉంటే తాననేటువంటి చూస్తున్నవాడు కిందగా ఉన్నటువంటి స్థితిలో కూడా లేడు. జరుగుతున్న వ్యవహారాన్ని సాక్షిత్వ స్థితిలో చూస్తున్న పద్ధతిలో ఉన్నాడు. పంచీకృతం కానటువంటి పద్ధతిలో ఉన్నాడు. అట్లా లేకనే తోచు ఉన్నవి, లేక తోచున్నవి అంటే నిరపేక్ష పద్ధతిగా చూస్తే లేక తోచున్నవి. నిరపేక్ష పద్ధతిలో చూస్తే అంటే దాని పట్ల ఆపేక్ష, దానితో తాదాత్మ్యత లేని స్థితిలో చూస్తే. లేనిది ఎట్లా తోచిందయ్యా? అది లేనిది అయినప్పుడు లేనిది ఎట్లా తోచింది అనేది ప్రశ్న. మాయ కదా, ఇది లేనిది కదా. కాబట్టి ఆ సర్వసాక్షి అనేటువంటి అఖండ ఎరుక చూస్తుండు సుమి. సర్వసాక్షిగా ఉన్న అఖండ ఎరుక స్థితిలో ఉన్నటువంటిది వ్యష్టి నుంచి సమిష్టికి, వ్యష్టిగా ఉన్నటువంటి స్థితిలో నుంచి జీవభావం లేకుండా తన యొక్క అసలు స్వరూపంగా ఉన్నది ఎక్కడి నుంచి పిండాండ బ్రహ్మాండములుగా పంచీకృతమై ఇదంతా ఏర్పడిందో అక్కడి నుంచి వెనక్కి పోతే అపంచీకృత స్థితి, లేకపోతే పంచీకృతం కానటువంటి స్థితిలో ఏముంది? అఖండ ఎరుకగా ఉన్నటువంటి ఏది సర్వసాక్షిగా ఉన్నటువంటి పరమాత్మ అన్నామో, ఏది మూల ప్రకృతి అన్నామో అక్కడ నుంచి చూస్తే అఖండ ఎరుకగా ఉన్నది. చూస్తుండు సుమి, తనకు తానే తోచుతుండు సుమి. చూస్తుంటుంది, తనకు తానే తోస్తూ ఉంటుంది. ఆ స్థితిలో ఉంటే దేహి అందామా అంటే
ఇప్పుడు ఈ మూల ప్రకృతిని అఖండ ఎరుకను పిండ బ్రహ్మాండములందలి అహము నాలుగింటి కూడికైనటువంటి అఖండ ఎరుక ఏదైతే ఉందో మరి దాన్ని దేహం అన్నామా దేహి అన్నామా? దేహం అంటే మళ్ళీ పిండాండంలోకి వచ్చా. దేహి దాంట్లో దేహాన్ని నడిపిస్తున్నటువంటి దేహిగా ఉన్నవాడే ఇక్కడ ఆత్మగా ఉన్నాడు, సమిష్టి ఎరుకలో పరమాత్మగా ఉన్నాడు. మరి సమిష్టి స్థితిలోకి పోయిన తర్వాత ఇక్కడ దేహి లేడు, ప్రత్యేకంగా లేడు. ఈ మూల ప్రకృతి అఖండ ఎరుకను, ప్రకృతిని అఖండ ఎరుకను పిండ బ్రహ్మాండమునందరి అహము ఈ నాలుగింటి, ఈ నాలుగు ఆ నాలుగు, ఈ నాలుగుగా చెప్పబడినటువంటి పిండాండ నాలుగు దేహాలు, స్థూల సూక్ష్మ కారణ మహాకారణం. అట్లాగే ఈశ్వర దేహాలు అయినటువంటి స్థూల సూక్ష్మ కారణ దేహాలు అయినటువంటి ఈ నాలుగు ఆ నాలుగు అని చెప్పాలి. 4 4 8 అష్టతనువులు. అట్లా అష్టతనువులుగా అయినటువంటి ఈ నాలుగింటి కూడికైనటువంటి అఖండ ఎరుక ఏదైతే ఉందో మరి దాన్ని దేహం అన్నామా దేహి అన్నామా? ప్రసరించి సూర్యప్రకాశం ఎట్లా ప్రసరిస్తుందో, నక్షత్ర ప్రకారం ఎట్లా ప్రసరిస్తుందో, ఆత్మ ప్రకాశం ఎట్లా ప్రసరిస్తుందో, జ్ఞాత ప్రకాశం కూడా ఇలా 24 ఇంద్రియముల మీద ఎట్లా ప్రసరిస్తుందో, కూటస్థ ప్రకాశం 24 తత్వం మీద ఎట్లా ప్రసరిస్తుందో, వివర్తమవుతుందో, పునః తానే లేని పద్ధతిగా అజరామవుతుందో, తాను ఎప్పటికీ పుట్టనివాడు, తాను ఎప్పటికీ మృతి చెందనివాడు, మరణం లేనివాడు, అజుడు. కాబట్టి ఈ ప్రకాశం చెందని స్థితిలో ఎట్లుందో ఆ స్థితిలో నుంచి మళ్ళీ ప్రసరించి మళ్ళీ సూర్యప్రకాశం ఎట్లా ప్రసరిస్తుందో, నక్షత్ర ప్రకాశం అంతటా ఒకేసారి ఆ విధంగా ప్రసరించినట్లు ఆత్మప్రకాశం కూడా ఏ విధంగా 24 ఇంద్రియముల మీద ప్రసరిస్తున్నటువంటిది ఏదంటే ఆ 25వ అయినటువంటి ఆత్మప్రకాశం. ఆ జ్ఞాత తెలుసుకుంటున్నటువంటి వాడు సర్వమును తెలుసుకుంటున్నటువంటి వారి ప్రకాశం. అది ఎట్లా ప్రసరించిందో అట్లాగే కూటస్థ ప్రకాశం కూడా 24 తత్వముల మీద ప్రసరించిందో, వివర్తం చెందుతోందో, అక్కడ మళ్ళా తానే లేని పద్ధతిగా తాను ఇక్కడ నేననేటువంటి వాడు లేడు. నేననేటువంటి వాడు దేహిగా భావన చెందినప్పుడు ఈ 4 తనువులు, ఆ 4 తనువులు నిజానికి లేనివి. ఈ రెండిటికీ కారణమైనటువంటి మూల ప్రకృతిగా ఉన్నటువంటి దాంట్లో నుంచి ఏ ఎరుక అఖండ ఎరుక అయితే ఊహ చెందిందో దానివల్ల ఇవన్నీ కనపడుతున్నటువంటి స్థితిలో కల్పితమైనటువంటి స్థితిలో తానే లేని పద్ధతిగా తానెప్పటికీ పుట్టనివాడు, తానెప్పటికీ మృతి చెందనివాడు, మరణం లేనివాడు అయినటువంటి అజుడు. పుట్టలేదు, ఈ వ్యవహారము చేయలేదు, మరణము లేదు. ఇదంతా ఒక కళలో జరిగినటువంటి వ్యవహారంగా ఉంది. ఎప్పుడు సంకల్పించకముందు, సంకల్పమే లేనప్పుడు అవ్యక్తంగా ఉన్న స్థితిలో బ్రహ్మాండము వ్యక్తంగాలే, అది పంచీకరణ చెంది పిండాండంగా అయినది. ఇదంతా జరిగింది. ఇదంతా ఓ కళా మాయవలే జరిగి మళ్ళీ విచారణ చేసుకుంటూ ఎక్కడ మూలంలో ఎక్కడి నుంచి పంచీకృతమై ఇదంతా ఏర్పడిందో అక్కడికి పోతే ఏమీ లేదు. ఇదంతా కేవలం లేకనే తోచింది అనే స్థితిలోకి పోయింది. అక్కడికి పోయి అజం నిర్వికల్పం నిరాకారమేకం నిరానందమానం అద్వైత పూర్ణం పరం నిర్గుణం నిర్విశేషం నిరీహం పరబ్రహ్మరూపం గణేశం భజేమ అని ఈ నకార శబ్దంలో చెప్పబడే లక్షణాలన్నీ నాతో వచ్చినాయి. నిర్వికల్పం నిరాకారమేకం నిరానందమానం అద్వైత పూర్ణం పరం నిర్గుణం నిర్విశేషం నిరీహం
పరబ్రహ్మ రూపం గణేశం భజేమా. ఇది శంకరాచార్యుల వారి దాంట్లోని శ్లోకాన్ని ఇక్కడ ఉదహరించినారు. ఈ నకార శబ్దంలో చెప్పబడుతున్న అన్ని లక్షణాలన్నీ లేనివి లేకనే తోస్తున్నాయి, లేకనే గుర్తెరిగే శరీరం అనే ఎరుక ద్వారా ఇవి ఉన్నట్టుగా తోచింపబడుతోందని, ఇది లేనివని ఎరుకను నిరసించడానికి, ఎరుకను ఎగరగొట్టడానికి, నిరీహం నాహమయ్యే రీతిగా ఎరుకను విడిపించబడే కోసం చెప్పినవే. నాహం అంటే నేను లేని పద్ధతి, నేనే లేను అని అయ్యే రీతిగా, నేను లేనటువంటి స్థితి లేకపోవడానికి, ఎరుకను విడిపించడానికి, నిరసించడానికి, ఈ ఎరుకను నీలో నుండి తీసేయడానికి చెప్పినట్టువే ఈ నకార శబ్దంతో చెప్పబడినటువంటివన్నీ. పైన చెప్పినవన్నీ నిరసించడానికే చెప్పారు. నిర్వికల్పం, ఏమి వికల్పాలు లేవు. నిరాకారం, ఆకారం ఏమీ లేదు. నిరానందం, ఆనందము లేదు. అద్వైత పూర్ణం. ద్వైతం అంటే రెండు, అద్వైతం అంటే ఒక్కటే ఉన్నది, అది పరంగా ఉన్నది, నిర్గుణంతో ఉన్నది, నిర్విశేషంగా ఉన్నది, నిరీహం పరబ్రహ్మ రూపం. కాబట్టి ఇవన్నీ లేనివి. ఈ నకార శబ్దంలో చెప్పబడేటివన్నీ నిరసించడానికి, అవన్నీ పోతే ఆ నేనే లేనటువంటి స్థితిలో అవుతుంది. ఎరుకను విడిపించబడి పని స్థితిలోకి పోతుంది. దేహం కానీ విదేహిగా తనను తానే చూచుండు సుమి. దేహం కానీ విదేహిగా. విదేహి అంటే దేహం ఉన్నట్టుగానే దేహంతో తాదాత్మ్యత చెందలేనటువంటి అశరీరుడు. దేహమేమో ఉంది, కానీ దేహం కానటువంటి స్థితిలో ఉంది. తాను దేహం కాకుండా తానని పలికేటువంటి చైతన్యంతోనే, అది కూడా లేదు, దానికి మూలం లేదని తెలిసినటువంటి దానిని పొందినటువంటి దేహం ఉన్నట్టుగానే విదేహ కైవల్యం పొందినటువంటి శరీరం ఉన్నట్టుగానే, శరీరంలో ఏది గుర్తెరుగుతోందో సర్వమును దాన్ని రహితపరుచుకున్నటువంటి స్థితిలో ఉన్నటువంటి వారికి అన్నీ చూస్తున్నప్పటికీ, తోస్తున్నప్పటికీ, కనపడుతున్నప్పటికీ తాను దాంతో తాయాత్మత లేని స్థితిలో, సాక్షి స్థితిలో ఉంటాడు. దానితో తాయాత్మ్యం చెందకుండా కనపడుతున్నదంతా ఒక కలవలే భావన చెందుతూ ఉంటాడు. అశరీర గురుమూర్తి వలె ఉంటాడు. దేహం కాని విదేహిగా తనను తానే చూస్తుండు సుమి. తనను తానే చూస్తూ ఉంటాడు. తనలో జరిగే వ్యవహారాలు చూస్తూ ఉంటాడు. చూస్తున్నప్పటికీ అవన్నీ కళలో జరుగుతున్న వాటిగా చూస్తుంటాడు తప్ప ఆ స్థితిలోకి మళ్ళీ దిగిరానటువంటి స్థితిలో ఉండి చూస్తూ ఉంటాడు. దేహమునందున్నటువంటి దేహి కాదు. దేహం ఉంది కాబట్టి దేహమునందే దేహి అనేవాడు ఉన్నాడు. దేహములో విచారణ చేసి ఆ దేహ అనేవాడు కూడా ముక్తి పొందినటువంటి విదేహ స్థితిలో ఉన్నాడు. దాంతో తాదాత్మ్యత లేని స్థితిలో ఉన్నాడు. ఎరుక విడిచినటువంటి విదేహి. ఏ ఎరుక అయితే సంకల్పించి సర్వముతోనూ తాదాత్మ్యం చెందేటట్టుగా తెలుస్తోందో ఆ తెలివిని మీరినటువంటి స్థితిలో ఉన్నాడు. దాంతోనే విచారణ చేసి, దాంతోనే సర్వము గుర్తెరిగి, దాంతోనే తెలిసి అది లేదు, అది లేనిదే కల్పన చేస్తోందనే దాంట్లో విదేహి అయినటువంటి వాడు. ఆ ముక్తి ద్విధంబులు. ఆ ముక్తి ఎటువంటి రెండు రకాలు చెప్తున్నాడు. జీవన్ముక్తి, విదేహముక్తి. అంతవరకే చెప్పినప్పుడు జీవభావం నుంచి ముక్తుడై బ్రహ్మభావం నందు నిలకడ చెంది బ్రహ్మనిష్ఠుడై ఉన్నవాడు ఎవడో ఊరక ఉన్నవాడెవడో వాడు జీవన్ముక్తుడు. జీవన్ముక్తుడుగా ఉన్నాడు అంటే జీవుడు అనేటువంటి భావనలో నుంచి మాత్రమే ముక్తుడయ్యాడు. అక్కడ మళ్ళా ఏం తెచ్చుకున్నాడంటే, అక్కడ తానే బ్రహ్మాండ చైతన్యాన్ని, తానే బ్రహ్మముగా ఉన్నాను, ఈ జీవుడుగా
పరిణామం చెందకముందు పరమాత్మ స్థితిలో మూల ప్రకృతిగా ఉన్నప్పుడు ఏ అఖండ ఎరుకైతే సంకల్పించి ఈ అనేకత్వాన్ని పొందినటువంటి స్థితిలోకి వచ్చిందో ఆ స్థితిలో నిలకడ చెందినటువంటి బ్రహ్మనిష్ఠుడైనటువంటి వాడు ఉన్నాడే, తానే మహావాక్య విచారణలో చెప్పినటువంటి తానే ఆ బ్రహ్మమును, తానే తన యొక్క ప్రజ్ఞే బ్రహ్మము, తన యొక్క ఆత్మే బ్రహ్మము, అయమాత్మ బ్రహ్మ అని, ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ, తత్వమసి, తానే అది అయి ఉన్నాననేటువంటి అహం బ్రహ్మస్మి అనే స్థితి వరకు నాలుగుగా చెప్పినటువంటిదంతా కూడా ఈ జీవుడుగా జీవభావం చెందినటువంటి వాడే జీవభావం వదిలిపెట్టి నేను నామరూపాత్మక శరీరం కాదు, నాలో ఉన్నటువంటి చైతన్య స్వరూపమైన ఆత్మస్వరూపాన్ని అని గుర్తెరిగిన వాడై ఎవరైతే ఈ భావంలోంచి ముక్తుడయ్యాడో, బ్రహ్మభావం నుండి నిలకడయి తానే బ్రహ్మనిష్ఠుడై ఉన్నవాడో, అప్పుడు ఏమయ్యాడు అంటే పూర్తి ముక్తుడైనటువంటి స్థితిలో మళ్ళీ తిరిగి రాని ముక్తి కాదు అది. జీవుని నుంచి ముక్తుడయ్యాడు, జీవన్ముక్తుడయ్యాడు, జీవుడు అనే భావంలో నుంచి ముక్తుడైనాడు. అక్కడ ఊరకం ఉన్నవాడు ఇక్కడ జీవుడిలోకి రాకుండా అఖండ ఎరుక స్థితిలో ఉన్నాడు, జీవభావం పోగొట్టుకొని జీవన్ముక్తుడుగా ఉన్నాడు. మహావాక్య నిర్ణయ పద్ధతి అంతా అనుభవక్రమం ఎరిగిన వాడెవరో వాడు బ్రహ్మనిష్ఠుడై ఉన్నాడు. జీవన్ముక్తుడు అంటే జీవుడుగా లేడు, కానీ అక్కడ అఖండ ఎరుక స్థితి అయినటువంటి తానే ఆ పరమాత్మ అనే స్థితిలో ఉన్నాడు బ్రహ్మనిష్ఠుడైనటువంటి వాడు. జీవన్ముక్తుడై ఉన్నాడు. ఇంకా జీవన్ముక్తులను రెండు రకాలు చెప్పారు పైన, జీవన్ముక్తి, విదేహముక్తి అని. ఆ రెండు రకాల్లో ఇది ఒకటోది. జీవన్ముక్తుడై ఉన్నాడు, జీవుడుగా లేకుండా ఉన్నాడు కానీ అఖండ ఎరుకగా ఉన్నటువంటి పరమాత్మ స్థితిలో ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు. అక్కడ సర్వసాక్షిగా ఉన్నాడు, కింద జరిగేటువంటివన్నీ చూస్తున్నటువంటి సాక్షి స్థితిలో ఉన్నాడు. వాడికి కూడా ఇదే లక్షణం ఉంటుంది. ఆ స్థితి లేకపోయినప్పటికీ ఆ స్థితిలో తానే మూల ప్రకృతిగా పరమాత్మగా ఉన్నటువంటి స్థితిలో సర్వమును గుర్తెరిగే అఖండ ఎరుకగా ఉన్నప్పటికీ ఇదే లక్షణం ఉంటుంది. ఏముంటుంది? చూచుచుండు సుమి తనకు తానే తోచుచుండు సుమి. చూస్తూ ఉంటాడు, తనకు తానే తోస్తూ ఉంటాడు. అయితే ఆ బ్రహ్మమునకు పరమైనటువంటి స్థితి తెలియబడినప్పుడు, దర్శించినప్పుడు, తాను అదై ఉన్నప్పుడు, అయితే ఆ బ్రహ్మముగా ఉన్నటువంటి స్థితికి కూడా పరమైనటువంటి స్థితి, ఆ కారణమైనటువంటి సృష్టికి కారణమైనటువంటి ఆ బ్రహ్మము అని చెప్పబడినది కూడా లేనప్పుడు, ఆ బ్రహ్మం అనే పేరు కూడా ఎరుకే పెట్టింది అనుకోండి, ఆ బ్రహ్మం అనే పేరు కూడా లేదు. అంతకుముందు ఏ స్థితిలో ఉందో అవ్యక్తంగా ఉన్నటువంటి స్థితిలోకి ఉంది. అవ్యక్తం కూడా లేనటువంటి, వ్యక్తావ్యక్తములు రెండూ లేనటువంటి, అంతకుముందు ఈ మొత్తమే లేనటువంటి స్థితిలో ఏ పరమైన బయలుగా ఉన్నటువంటిది మాత్రమే ఉన్నదో ఆ పరమైనటువంటి స్థితి తెలియబడినప్పుడు, దర్శించినప్పుడు, తాను అదే ఉన్నప్పుడు, గురు సూచన చేత తాను రహితమైపోయినప్పుడు, ఆ నేను పలుకుతున్నటువంటి అఖండ ఎరుక స్థితిలో కూడా లేకుండా కనుక పరమును తెలుసుకొని పరమును దర్శించి పరమ స్థితిని కేవలం ఊహతో తెలుసుకునేదే, దర్శించడానికి ఏవి లక్షణాలు ఉన్నటువంటి ఇది కూడా కాదు. కాబట్టి గురువే గురువు యొక్క తెలివే, గురువు యొక్క ఇదే నీలో ప్రజ్ఞ నీలో ప్రవేశించి నీకు చూపెట్టాలి ఆ స్థితి. అట్లా తాను అటువంటిది దర్శించినప్పుడు, తాను అదే ఉన్నప్పుడు, తనకు తాను విదేహిగా దేహమును, దేహిని విదేహిగా తనకు తా చూచుండు సుమి. ఇంకప్పుడు తాను ఏమున్నాడు? జీవన్ముక్తులై అఖండ ఎరుకుగా ఉన్న స్థితిలో పరమాత్మగా ఉన్నాననే స్థితి కూడా లేదు. అంతకుముందు లేనటువంటి స్థితిగా, దేహమే లేదు, విదేహిగా జీవన్ముక్తంగా ఉన్నప్పుడేమో జీవుడనే భావనలోంచి ముక్తుడై పరమాత్మననే భావనలో ఉన్నాడు.
అది కూడా లేనటువంటి పరమను దర్శించినప్పుడు ఏ స్థితిలో ఉన్నాడంటే విదేహిగా ఉన్నాడు. ఈ దేహము లేదు. దేహ ఇంతకుముందు కారణమైనటువంటి బ్రహ్మాండ దేహంగా ఉన్నటువంటి అది లేదు. పరమాత్మగా ఉన్నటువంటి సాక్షిగా ఉన్నటువంటి స్థితి కూడా లేదు. ఆ రెండూ లేనటువంటి స్థితిలో తనకు తా చూచుండు సుమి. ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఏమండి ఈ దేశం మీదేనా, ఈ పొలం మీదేనా, ఈ గోత్రం మీదేనా అని అడిగామనుకో, ఆ స్థితిలో తనకు తానే తన యొక్క ఉనికిని కూడా లేదు. తన ఉనికి ఇక్కడ వ్యష్టి సమిష్టులు రెండిట్లోనూ లేదు. వ్యష్టి సమిష్టులు రెండిట్లో నుంచి విడుదలైనటువంటి స్థితిలో ఉంది. కాబట్టి ఆ తనకు తాను చూస్తున్నప్పటికీ కూడా అది ఏది దేనితో తాదాత్మ్యత లేదు. సర్వవ్యాప్తంగా ఉన్నటువంటి ఉత్త బట్టబయలు ఏ విధంగా ఉందో ముళ్ళుగుచ్చ సందు లేకుండా ఆ స్థితిలోకి పోయింది ఆయన భావం. ఇంకా ఆయన మళ్ళీ ఇది మీదే అది మీదే అంటే మళ్ళీ ఆయన దిగొస్తే వెష్టిగా దిగొచ్చి వెష్టి భావనలోకి వస్తే తప్ప అదంతా ఈ దేశం నాదే, పొలం నాదే, గోత్రం నీదే, ఏముంది ఏం కథ అనేది ఏమీ లేదు. వాటన్నిటికీ అతీతమైన స్థితిలో ఉన్నాడు. ఈ వేదశాఖ మీదేనా, ఆ వేదం మీదేనా, ఈ వేదము లేదు. ఏది తెలుసుకోవాల్సింది తెలుసుకున్నాడో అది తెలుసుకున్న తర్వాత ఇక తెలుసుకోవాల్సింది ఏమీ లేనటువంటి స్థితి దాకా తెలుసుకున్న తర్వాత దేహములు రెండింటికి అతీతమైనటువంటి స్థితిలోకి పోయిన తర్వాత అఖండ ఎరుక స్థితి కూడా లేదు. కాబట్టి ఇంకా అక్కడ ఏమిట్లోనూ లేడు. ఏ శాఖ వేద శాఖ లేదు, వేదము లేదు. ఏ వేదం చెప్పబడిందో ఆ వేదంతోనే సర్వము శోధించి అది కూడా లేనిదేనని, ఈ ఎరుక కల్పించినటువంటిదేనని, వేదము అంటే తెలుసుకోవాల్సిన పనే లేనటువంటి స్థితిలోకి పోయాడు. ఇంకా అటువంటి స్థితిలో ముక్తము చెందాడు. ఇంకా తెలుసుకోవాల్సిన అవసరము లేదు. ఏది తెలుసుకోవాలి? ఈ మొత్తం బ్రహ్మాండ సృష్టి జరగనప్పుడు ఏదైతే ఉన్నదో అది ఎలా ఉన్నదో ఆ స్థితిలోకి గురుమూర్తి యొక్క కరుణ చేత తాను ఆ స్థితిలోకి భావం చెందాడు. ఇంకా స్థితిలోకి పోయిన తర్వాత తాను ఏదీ లేదు. ఆ భావించడానికి తగినటువంటి భావం కూడా లేదు. ఈ భావించేది కూడా ఎరుకలోనే ఉన్నది, దీనికి మూలమే లేదు. అక్కడికి పోయి చూసిన తర్వాత ఏమీ లేదు, ఉన్నది అదే, అది తప్ప ఏమీ లేదు అని చెప్పి తనకు తానే తెలుసుకొని తనకు తానే లేనటువంటి స్థితిలోకి, రహితమైపోయిన స్థితిలో తనకు స్థానం లేదు. కాబట్టి నేననే దానికి స్థానం లేదు, ఏది గుర్తెరుగుతుందో దానికి స్థానం లేదు. స్థానం లేనటువంటి స్థితిని ఒక్కదాన్ని కనుక్కున్నాడు. ఆ ఒక్కటే ఉన్నది, ఆ ఒక్కటే సర్వవ్యాప్తంగా ఉన్నది. దానికి ఏ రకమైన ఎరుక లేదు. ఈ ఎరుక అంతా దీనిదే అని అడిగితే ఇంకా ఈ అడ్రస్లన్నీ అడిగితే ఉన్నాయి అక్కడ. దేశం మీదేనా, దేశకాల పరిస్థితులు, ప్రదేశము లేదు, కాలము లేదు, కాలాతీతమైనటువంటి దేశాతీతమైనటువంటి ఏమిటికి అన్నిటికీ అతీతమైనటువంటి సర్వాతీతం స్థితిలోకి పోయినాడు. అన్నిటికీ అతీతం. ఇది మనకు సర్వాతీతం అని ఎవరికి పెట్టింది అంటే ఇది దీక్షానం చెన్నప్పకు పెట్టింది. సాగల చెన్నప్పు సర్వాతీతానంద. అన్నిటికీ అతీత స్థితిలోకి పోయినాడు. ఇంక అక్కడ ఇవన్నీ లేవు ఏమి అని ఆయన యొక్క విలాసాన్ని అడిగితే, ఆ విలాసం అంటే అడ్రస్. తెలుగులో విలాసము అంటే ఇంగ్లీష్లో అడ్రస్ అని అడ్రస్ అడిగితే, విదేహి దేహి అనేది ఉనికి ఎక్కడైతే లేదో, ఎక్కడైతే దేహి విదేహి అనే రెండూ లేవు. మళ్ళీ విదేహి అనేది కూడా దేహం ఉంది, దేహం లేకుండా అయిపోయింది. దేహంలో దేహి అనే భావించేవాడున్నాడు, భావించేవాడు లేకుండా అయ్యాడు అనేది కూడా ఆ రెండు ద్వంద్వాలే లేవు. ఎక్కడైతే దేహి లేడు, విదేహి లేడు, ఎక్కడైతే ఆ ఉనికే లేదో, ఆ దేహి విదేహి అనేటువంటి ఉనికి ఎక్కడైతే లేదో, ఆ ఉనికి లేనటువంటి స్థితిలో నేను దాని వాడను అన్నాడట.
దేహి విదేహి లేనటువంటి ఉనికి లేనటువంటి స్థితి ఏదైతే ఉన్నదో నేను దాని వాడను అన్నాడట అడ్రస్ అడిగితే. కాబట్టి దేహమునందే ఉండి విదేహముక్తుడుగా ఉన్నాడు. దేహమునందే, ఈ దేహమేమో శరీరం ఎప్పుడో దాని చనిపోయే స్థితి వచ్చే వరకు అది ఉంటుంది. ఏం చెందాడు భావనలో అంటే గురుమూర్తి కరుణ చేత దేహీ దేహములు రెండూ ఏర్పడకముందు ఏ స్థితి అయితే ఉన్నదో, కేవల బయలుగా ఉన్నదో, దాన్ని గురుమూర్తి కరుణ చేత దర్శింపజేసుకొని తాను రహితుడై ఉన్నాడు. తానని భావించేవాడు రహితుడై ఉన్నాడు. దేహి దేహములు ఏర్పడకముందు ఏ విధంగా ఉన్నాడో ఆ దేహంగా విదేహముక్తుడుగా ఉన్నాడు. మళ్ళీ తిరిగి రావాల్సినటువంటి అవసరం లేదు. తిరిగి రావాల్సిన అవసరం ఉంది అంటే మళ్ళీ ఎవడు సంకల్పిస్తున్నాడో, ఏ సంకల్పించేది బీజ వస్తువుగా ఉండి మళ్ళీ అదే ఉపాధి ధరించడానికి కారణ వస్తువుగా ఉందో ఆ స్థితిలోకి మళ్ళీ దిగిరాలేస్తాను. అక్కడ రహితమై ఉన్నాడు. ఈ భావన చెందుతున్నటువంటి స్థితిలో విదేహముక్తుడుగా తన ఉనికిని కూడా మరచి ఉన్నాడు. తన ఉనికే లేదు. ఉనికిలోకి వచ్చాడా మళ్ళీ సంకల్పించినట్టే. ఉనికిలోకి వచ్చాడా మళ్ళీ కారణ వస్తువు నశించకుండా ఉన్నట్టే. మళ్ళీ అది దేహాన్ని తగిలించుకోవడానికి అవసరమైన పరిస్థితిలోకి వచ్చినట్టే. కాబట్టి కానీ దేహీ దేహముల తెరవు లేకుండా ఉన్నాడు. దేహీ దేహం అనేటువంటి రెండు స్థితుల్లోంచి లేనటువంటి స్థితిలో ఉన్నాడు. ఎరుక లేకుండా ఉన్నాడు. అంటే ఏది ఎరుక లేకుండా ఉండడం అంటే ఏ తెలివితో, ఏ జ్ఞానంతో దీనితో తాదాత్మ్యం చెందుతూ ఉన్నాడో ఇంతకుముందు అన్నిటి పట్ల ఆ తాదాత్మ్యత లేకుండా ఉన్నాడు. ఇంకా జీవ బ్రహ్మల యొక్క ఎరుక లేకుండా ఉన్నాడు. జీవుడనే జ్ఞానం కానీ, నేను జీవుని అంతకుముందేమో నామరూపాత్మక శరీరంతో జీవుడు అనుకున్నాడు. దాన్ని వదిలించుకుంటే అది కేవలం జడంగా ఉన్నది. దాంట్లోకి ఏ చైతన్యం వచ్చి పనిచేసిందో ఆ చైతన్యం అనేకత్వాన్ని పొంది ఈ జీవులుగా మారింది. అంతకుముందు దేని వలన, దేని కారణం చేత ఈ పంచీకృతమై అనేకత్వాన్ని పొందిందో ఆ స్థితిలో కనకపోతే అదే బ్రహ్మముగా ఉన్నది అనే దానికి పోతే అక్కడ బ్రహ్మనిష్ఠుడై, అఖండ ఎరుకలో బ్రహ్మనిష్ఠుడై పరమాత్మ స్థితిలో ఉన్నాడు. ఆత్మస్థితిలో నుంచి పరమాత్మ స్థితిలోకి పోయినాడు. కాబట్టి ఆ రెండు స్థితుల్లో నుంచి కూడా దాటుకుంటే జీవబ్రహ్మల స్థితి, జీవుడుగా ఉండే స్థితి అంటే ఆత్మగా ఉండే స్థితి, బ్రహ్మగా ఉండే స్థితి అంటే పరమాత్మగా ఉండే స్థితి, రెండింటి యొక్క ఎరుక, ఆ రెండింటి యొక్క ఎరుక లేకుండా ఉన్నాడు. నేను ఇది కాదు అదేనే స్థితి కానీ, అది కాదు ఇదేనే స్థితి కానీ లేడు. ఈ రెండింటి స్థితి, రెండింటికి అతీతమైనటువంటి స్థితిలో ఉన్నాడు. ఈ రెండింటికి అతీతమైన స్థితి ఏమిటంటే పరమైన స్థితి. ఏది పరముగా ఉన్నదో, ఏ పరంలో అయితే ఈ స్థితులన్నీ లేవో, ఎక్కడైతే సంకల్ప వికల్పాలకు తావు లేనటువంటి కేవలమైనటువంటి ఉత్తబట్ట బయలుగా ఉన్నదో ఆ స్థితిలో పరమై ఉన్నాడు. ఇంకా ఆ పరమైన స్థితి అందు ఉన్నాడు కాబట్టి పరాత్పరంగా ఉన్నాడు. పరాత్పరం, పరమునకు పరమైనటువంటి పరాత్పరంగా ఉన్నాడు. ఎట్టున్నాడయ్యా అంటే ఊరక ఉన్నాడు. లేకనే ఉన్నట్లు ఊరక ఉన్నాడు అంతే. ఇంకా ఉన్నాననే ఉనికి లేదు, ఏమీ లేదు. తనకు తా చూచుతుండు సుమి, తనకు తానే తోచుతుండు సుమి. నిద్రపోతున్న పిల్లవాడు ఉలిక్కిపడి ఏదో మాట్లాడుతున్నట్లు, ఏదో శబ్దం చేస్తున్నట్లు, ఎప్పుడో తోచినప్పుడు ఏదో మాట్లాడుతూ ఉంటాడు. నిద్రపోతున్నటువంటి పిల్లవాడు గాఢ నిద్రలో పోతూ కూడా లోపల ఏదో టక్కున అట్లా ఉలిక్కి పడినట్టు ఏదో ఒక మాట మాట్లాడి, అంతకుముందు ఏదైనా మాట్లాడి కలవరించుకుంటాడే, మళ్ళీ పగులు మాట్లాడిన మాటో ఏదో ఒకటి శబ్దమో ఏదో ఒకటి చేస్తున్నట్టు అట్లని మళ్ళీ అట్లే నిద్రలేక ఎట్లా పోతాడో, ఎప్పుడో తోచినప్పుడు ఏదో మాట్లాడుతూ ఏ విధంగా ఉంటాడో వరుస క్రమం లేకుండా మాట్లాడుతూ ఉంటాడు. వరుస క్రమం ఏమీ లేదు. జాగ్రత్తావస్థలో ఉండి సంకల్పించి మాట్లాడితే దాన్ని వైఖరి వాక్కు అంటారు. వైఖరితో మాట్లాడుతున్నటువంటి వాక్కు. ఇప్పుడేమో వైఖరి లేదు. నిద్రపోతూనే ఏదో ఉలిక్కి పడినట్టు శబ్దం చేస్తూ ఏదో తోచినట్టుగా ఏదో మాట్లాడుతూ ఉంటాడు. వరుస క్రమము లేదు, వైఖరి లేదు, నిద్రలోనే ఉండి.
విధానక్రమం లేకుండా మాట్లాడతాడు. ఆ విధానక్రమం ఏమీ లేదు. అసలు మాట్లాడకపోవచ్చు, మాట్లాడకపోవచ్చు. వ్యవహరించినట్టుగా ఉండొచ్చు. చూచేవారికేమో వాడేదో వ్యవహరించాడని, ఏదో మాట అన్నాడని, లేకపోతే ఏదో కదిలాడని నిద్రపోతున్నటువంటి ఉన్నవాడు చూచేవానికి కనపడుతుంది. ఆ చూచేవానికి వాడు కదిలాడు, ఏవో 4 మాటలు మాట్లాడాడు. అవన్నీ వైఖరిగా మాట్లాడలే. వానికేమీ లేదు. ఎట్టి వ్యవహారం లేని అవ్యవహారిగానే ఉంటూ, నిద్రలోనే ఉంటూ, ఏ కదలికో తనకి తానుగా అట్లా కదలి మళ్ళీ కదలకుండా అయింది. సదాసత్తు విలక్షణమై ఉన్నాడు. సత్తుకు అసత్తుకు విలక్షణమై ఉన్నాడు. ఏది సత్తా కలగజేసిందో అన్నిటికీ ఆ సత్తా గాని, అసత్తుగా ఉన్నటువంటి జడం గాని, ఈ రెండిటికి అతీతంగా ఉన్నటువంటి స్థితిలో ఉన్నాడు. సదసత్తులకు విలక్షణమై ఉన్నాడు. సత్తును తుంచిన స్థితిలో ఉన్నాడు. సత్తును తుంచిన స్థితిలో ఉన్నాడట. ఏ సత్తా కలిగజేసిందో ఈ సర్వమును, ఆ సత్తాను తుంచేసినటువంటి స్థితిలో ఉన్నాడు. ఆ సత్తా లేదు ఇంకా. ఎరుకను తుంచిన స్థితిలో ఉన్నాడు. ఎరుక లేనటువంటి స్థితిలో ఉన్నాడు. విదేహిగా ఉన్నాడు. విదేహి, దేహం లేనటువంటి వాడు విదేహిగా ఉన్నాడు. ఇంతకుముందు చెప్పారు. రెండు దానిలకు తేడా చెప్పారు ఇంతకుముందు. జీవన్ముక్తము, విదేహముక్తము అనేదానికి. జీవన్ముక్తుడు కానంటే జీవుడుగా ముక్తుడై అక్కడ పరమాత్మగాను బ్రహ్మముగాను ఉన్నాడు. బ్రహ్మనిష్ఠుడుగా ఉన్నాడు. అంటే వెష్టి ఎరుక పోయి అఖండ ఎరుక స్థితిలో ఉన్నాడు. అది కూడా లేకుండా ఉండిపోతే విదేహిగా ఉన్నాడు. దేహి లేరు, దాంట్లో దేహము లేదు. రెండిటితో తాదాత్మ్యత లేని స్థితిలో ఉన్నాడు దేహం ఉన్నప్పటికీ. విదేహిగా అంటే సీతమ్మ మాయమ్మ, ఆవిడ పేరు ఏంటంటే వైదేహి. దేహం లేనటువంటి స్థితి చెప్పారు. వైదేహి అంటే దేహం లేదు. భారతీయ సంస్కృతిలో చాలా విశేషమైనటువంటి సాంప్రదాయం అంట. ఆవిడ విదేహరాజ సుత వైదేహి. వైదేహి అనే పదం ఎట్లా వచ్చిందంటే, రాజ్యాన్ని మామూలుగా స్త్రీతో పోలుస్తారు కాబట్టి ఆ వ్యవహారంలో స్త్రీలింగం పురుషలింగం అనేటివి వచ్చినప్పుడు రాజ్యాలను ఎప్పుడూ కూడా స్త్రీలింగ వాక్యాలతో వాడుతుంటారు. భారతదేశము అని అన్నారు. ప్రదేశాన్ని చెప్పినప్పుడు భారతదేశము. ఇంకొక అర్థంలో చెప్పినప్పుడు భారతమాత అంటున్నారు. భారతమాత, దేశం ఎటువంటిది అంటే మాత వంటిది అన్నట్టు శబ్దంలో వాడారు. ఇక్కడ కూడా విదేహ రాజ్యం యొక్క పుత్రిక ఆమె. విదేహ రాజ్యంలో పుట్టినటువంటి ఆమె. విదేహ రాజ్యం వాళ్ళది. ఆవిడ విదేహ రాజుస్త అంటే విదేహరాజు అయినటువంటి ఆయన పుత్రిక వైదేహి. ఆ రాజ్యం కూడా ఎవరు? ఆయన జనకుడు. విదేహరాజసుత వైదేహి. ఎంత గూఢమైనటువంటి రహస్యమైనటువంటి అర్థమో ఇది. ఆ అర్థం ఎంతో రహస్యంగా ఎంతో గూఢమైనటువంటిది ఇది. ఈ పదం కూడా, వాళ్ళ రాజ్యం కూడా ఎటువంటిదో చూడండి. విదేహ రాజ్యం, దేహం లేనటువంటి రాజ్యం. అసలు విదేహ రాజ్యం ఏమిటి? దానికి ఒక రాజుగారు ఏమిటి? ఆయనకు ఒక కుమార్తె ఏమిటి అని ఆలోచిస్తే, రాజ్యం దేహం లేని రాజ్యం ఏమిటి? దానికి ఒక రాజుగారు ఉండేది ఏమిటి? ఆయనకు ఒక కుమార్తె ఏమిటి? ఆవిడ వైదేహి అనడం ఏమిటి? శ్రీరామచంద్రమూర్తి ఆ వైదేహిని వరించాడట. వైదేహే సీత. నిజానికి వైదేహి శ్రీరామును వరించిందట. నిజానికి ఏం జరిగిందంటే, వైదేహే శ్రీరాముడు అక్కడ పోయి విల్లెత్తితే ఆమె వచ్చి మాలేసి ఆమె వరించిందట. శ్రీరాముడు శివధనుర్భంగం వరకే నా పని అన్నాడట. శ్రీరాముడేమో గురువు గారు చెప్పారు, శివధనుస్సు ఎత్తమన్నారు కాబట్టి నేను శివధనుర్భంగం వరకే నా పని అని అన్నాడట. మరి పాణిగ్రహం చేయాలి కదా. స్వయంవరం, స్వయంగా వరించడం. ఎవరికి?
ఎవరు స్వయంగా వరిస్తున్నారంటే ఆ వైదేహే వరిస్తోంది. ఎవరైతే ఆ నియమాన్ని పాటించారో, ఆ నియమంలో గెలిచారో వారిని వరించాలి. కాబట్టి ఆ వైదేహి శ్రీరాముని వరించిందంట. శివధనుర్భంగం చేయమన్నారు, గురువుగారు చెప్పారు కాబట్టి ఎత్తారు. దాని వరకే నా పని అన్నాడు. మరి పాణిగ్రహణం చేయాలి కదా, అంటే చేపట్టాలి కదా. అంటే నాయన ఇది నా పని కాదు, నేను చేసే నిర్ణయం కాదన్నాడు. మా నాన్నగారు ఉన్నారు అక్కడ, మా కులగురువులు ఉన్నారు, బ్రహ్మనిష్ఠులైనటువంటి వశిష్ఠాది మహానుభావులు ఉన్నారు, మీరు వారిని సంప్రదించండి. ఆ వైదేహి వరిస్తాను అంటే వారి సాంప్రదాయం మేరకు, మా సాంప్రదాయం మేరకు అన్నాడు రాముడు. కాబట్టి మా పెద్దలు లేరు, ఎవరు లేరు. గురువుగారేమో అది ఎత్తమన్నారు. నాకు వాటి వరకే పని, నేనేమో ఎత్తేదాన్ని. ఆ నియమంతో ఇక్కడ పాణిగ్రహం చేయాలంటే మా తండ్రి లేడు, మా కులగురువులు బ్రహ్మనిష్ఠులైనటువంటి వశిష్ఠాది మహానుభావులు వీళ్ళంతా అక్కడున్నారు ఎక్కడో, వారిని సంప్రదించండి. మీరు వారిని సంప్రదించి సరేనంటే ఆ వైదేహి కూడా నేను వరిస్తాను అని అంటే తనకు తానుగా వారి సాంప్రదాయం మేరకు, మా సాంప్రదాయం మేరకు సరేనంటే సరే అన్నాడట. గురువుగారు చెప్పారు కాబట్టి దాన్ని ఎత్తే, అంతవరకే నా పని. మరి ఇదంతా వారికి వీరికి అందరికీ సమ్మతమైతే, పెద్దలకి ఆమెకు కూడా సమ్మతమైతే ఆ మేరకు నేను వ్యవహరిస్తానన్నాడు. ఈ విదేహ రాజశ్రుతి సుత అయినటువంటి వైదేహి ఆవిడ శ్రీరామచంద్రమూర్తిని వరించే కాలానికే ఆవిడ విదేహి, దేహమునందు విదేహిగా ఉన్నటువంటి సీత. ఆమె ఓ శరీరం ధరించేకి శ్రీరామచంద్రమూర్తి అవతారము అనేటువంటిది ఓ రాక్షసత్వాన్ని పోగొట్టడానికి, మానవుగా ఉంటే మానవుడు ఏం చేయలేడని రావణుడు కోరుకున్నాడు కాబట్టి ఆ విష్ణువు యొక్క అంశే అందులోకి వచ్చి ఓ శరీరాన్ని ఆశ్రయించి జన్మించింది ఆయన అన్నట్లుగానే ఇక్కడ ఓ శరీరాన్ని ఆశ్రయించి ఆమె విదేహిగా ఉన్నప్పటికీ ఇక్కడ సీత అయినటువంటి భూమిలో నుంచి దొరికినటువంటి జనకునికి దొరికినటువంటి శరీరంగా ఉన్నప్పటికీ చూసేకి విదేహిగా ఉన్నటువంటి ఆమె ఆవిడ ఏం చూసిందంటే రామబ్రహ్మమును వరించింది. రాముడనే రూపంలో ఉన్నటువంటి బ్రహ్మమును వరించింది. చూడండి, అలాంటి సీత కళ్యాణ వైభోగమే రామ కళ్యాణ వైభోగమే. అటువంటి సీతారాముల కళ్యాణ సాంప్రదాయం నుంచి ఏర్పడినటువంటి వైవాహిక సాంప్రదాయాన్ని, శివపార్వతుల కళ్యాణ సాంప్రదాయం అనేటువంటి వివాహ సాంప్రదాయాన్ని అనూచానంగా వేద సాంప్రదాయం పాటిస్తూ వచ్చింది. అటువంటి విధంగా సాంప్రదాయం పాటిస్తూ వచ్చింది. నిజానికి మనం ఇదంతా పురాణంలోది అని ఒకవేళ దాన్ని పాటించకపోయినప్పటికీ మనం ఒకసారి చరిత్రలోకి చూసామంటే మానవ శాస్త్రం అనేది ప్రత్యేకంగా ఉంది. ఆంథ్రోపాలజీ అంటారు. నా గ్రూప్ 1లో సబ్జెక్ట్ అది ఆంథ్రోపాలజీ. ఆ ఆంథ్రోపాలజీలో కూడా ఏం చెప్తుందంటే మానవ జాతుల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి 5 రకాలైనటువంటి రంగుల్లో 5 రకాల జాతులు ఉన్నాయి మానవ శాస్త్రంలో. భౌతికంగా వాళ్ళ రూపాలను బట్టి విడగొట్టారు 5 రకాలని. అట్లా కనపడుతున్నటువంటి ప్రపంచవ్యాప్తంగా విస్తరించబడినటువంటి మానవులంతా అందరికంటే ముందు ఒక బంధం ఉండాలి వాళ్లకు, వివాహం అనేది అనేదాన్ని ఏర్పరిచినటువంటి వేల సంవత్సరాల క్రితం మొట్టమొదటిగా సాంప్రదాయాన్ని సృష్టించినటువంటి దేశమే అది వివాహం అనే దాన్ని, అంటే భారతదేశమే. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిగిలిన వాళ్ళందరూ ఇతర జంతువులు ఏ విధంగా కోరికలు కలిగినప్పుడు కలుస్తూ అవి సంతానోత్పత్తి జరిగినా ఏ బాధ్యత లేకుండా ఏ విధంగా ప్రకృతిలో మిగతా జంతువులు జీవాలన్నీ పెరుగుతున్నాయో అటువంటి స్థితిలో ఉన్న స్థితిలో నుంచి ఇద్దరిని కలిపి వారిద్దరికీ ఓ బంధం అనే దాన్ని తయారు చేసినటువంటి సంస్కృతి పుట్టింది అప్పటికే. వీళ్ళందరికీ ఈ స్థితి ఉన్నప్పటికే భారతదేశంలో ఆ విధంగా ఇద్దరికి కలిపితే ఆ ఇద్దరు కలిపి జీవితాంతం ఒకరి భార్యగా ఒకరి భర్తగా ఉన్నటువంటి స్థితిని వివాహ విధానం అనేది వచ్చింది, ఆ సాంప్రదాయం.
కాబట్టి ఈ సీతారాముల కళ్యాణ సాంప్రదాయాన్ని, శివపార్వతుల కళ్యాణ సాంప్రదాయాన్ని అనూచానంగా వేద సాంప్రదాయం పాటిస్తూ వచ్చింది. అటువంటి సంస్కృతిలో సంస్కరించబడినటువంటి లోక కళ్యాణం కొరకు పాటుపడేటటువంటి ఏతత్ క్షణమే విదేహి స్థితి యందు నిలకడ చెందేటువంటి బ్రహ్మనిష్ఠులు ఆచరించినటువంటి పద్ధతిని, జీవనాన్ని వైదిక సంస్కార రూపంలో ఆచరించబడినటువంటి ఇద్దరిని ఒక్కటిగా భావించే స్థితిగా, వాళ్ళిద్దరూ శరీరాల పరంగా వేరువేరైనప్పటికీ ఆ వివాహం చేసినప్పటి నుంచి వాళ్ళిద్దరూ శరీరాల పరంగా వేరైనప్పటికీ ఒక్కటిగా అయ్యేటువంటి ఒకే భావంతో, ఒకే స్థితిలో, దేహభావంతో లేకుండా ఏకత్వ భావనతో ఉండే పద్ధతిని ఆలోచించే అది పెట్టారట. ఆ పద్ధతి అంతా ఏతత్ క్షణమే విదేహి స్థితి యందు నిలకడ చెందేటువంటి బ్రహ్మనిష్ఠులు ఆచరించినటువంటి పద్ధతి అంట అది. తక్షణమే అప్పుడు వరకు రెండు దేహాలుగా ఉన్నవి, దేహం అనే స్థితి లేకుండా ఉన్నటువంటి స్థితిలో నిలకడ చెందని బ్రహ్మనిష్ఠులైనటువంటి వాళ్ళు ఆచరించే పద్ధతిలో జీవనాన్ని వైదిక సంస్కార రూపంలో ఆచరించబడే సంప్రదాయంలో ఆ జీవితం ఎటువంటిది అంటే, జీవితాన్ని జీవించడం కూడా దానికి ఒక సంస్కారం, వైదికమైనటువంటి వేద రూపంలో ఉన్నటువంటి సంస్కార రూపంలో అందించబడినటువంటి సాంప్రదాయంలో మనం జీవిస్తూ ఉన్నాం. అటువంటి సాంప్రదాయాలన్నిటికీ పునాది వేసింది ఎప్పుడో, ఇంకా జంతు స్థితిలో ఉన్నట్లే ప్రపంచం అంతా వాటన్నిటికీ పునాది వేసినటువంటి సాంప్రదాయంలో మనం జీవిస్తున్నాం. ఆ స్ఫురణని, ఆ సూచనని ఇక్కడ వాడారు. ఆ ఏ స్ఫురణతో దాన్ని కనిపెట్టారో, దాన్ని సాంప్రదాయాన్ని ప్రారంభించారో దాన్ని ఇక్కడ వాడారట. దేహము కానీ విదేహిగా మనందరము వైఫల్యం ఆయన ఫోన్ చేస్తున్నాడే. ఎవరో గ్రూప్ కాల్ చేశారే, యాకల రమణయ్యకి ఫోన్ చేయ వెంకటేశ్ కట్ చేయమని గ్రూప్ కాల్ చేసినాడు. పైపాల్యం అనే గ్రూప్లోంచి కాల్ చేశాడు. సరే. కాబట్టి ఈ విదేహ రాజశృతి వైదేహి అనేటువంటి ఆవిడ శ్రీరామచంద్రమూర్తి వరించే కాలానికే ఆవిడ విదేహి, దేహం లేనటువంటి, దేహమునందు విదేహిగా ఉన్నటువంటి సీత, దేహం ఉన్నప్పటికీ విదేహిగా ఉన్నటువంటి సీత, ఆత్మస్థితిలో ఉన్నటువంటి దాంట్లో నిలకడ చెందినటువంటి సీత. ఆవిడ రామబ్రహ్మమును వరించింది చూడండి. అలాంటి సీతా కళ్యాణ వైభవం ఈ విధమైనటువంటి సాంప్రదాయంలో వచ్చినటువంటి దేహం ఉన్నప్పటికీ విదేహిగా మనమందరం అనేక మంది మహానుభావుల దగ్గర గురువులని ఆశ్రయిస్తూ ఉన్నాం. ఇప్పుడు గురువులని మనం ఆశ్రయిస్తున్న వాళ్ళు మొదట్లో మనం ఏం చేస్తున్నామంటే, పలానా ఆయన మా గురువు అని ఆయన శరీరాన్ని, ఆయన రూపాన్ని చూసి పోయి ఆయన్ని ఆశ్రయిస్తున్నాం. నిజానికి ఆయన ఆల్రెడీ విదేహిగా ఉండి, దేహస్థితిలో లేకుండా అశరీరుడైనటువంటి గురువు స్థితిలో ఉండి పరమును గుర్తెరిగి ఆ పరము అనేటువంటి దాన్ని తన భావనలో పొంది ఆ స్థితిలో నుంచి నిన్ను మళ్ళీ పరమును నీకు చూపించడానికి, నీకు తెలియజేయడానికి, నిన్ను కూడా దీంట్లో నుంచి గట్టెక్కించడానికి ఆయన మళ్ళా అశరీర స్థితిలో నుంచి లేనిరక స్థితిలో శరీరం లేకొచ్చి నీకు బోధిస్తూ ఉన్నాడు. నిజానికి ఆయన ఏ రకంగా ఉన్నాడంటే, ఆ మహానుభావుడుగా ఉన్నటువంటి నువ్వు ఆశ్రయించిన గురువు నిజానికి దేహంగా లేకుండా, దేహం ఉన్నప్పటికీ దాంట్లో ముక్తుడుగా ఉన్నాడు, విదేహిగా ఉన్నాడు. విదేహిగా ఉండి మళ్ళీ ఆ లక్షణంలో నుంచే నీకు శరీరం అనే దాంట్లో లేనిరకలో వచ్చి బోధిస్తూ ఉన్నాడు. ఆ గురువును ఈ విదేహి లక్షణంతో చూడాలట. ఆయన దేహంతో ఉన్నటువంటి, శరీరంతో ఉన్నటువంటి లక్షణంతో కాకుండా ఆయన పరములో ఉన్నటువంటి బయలుస్థితిలో ఉన్నటువంటి పొందినటువంటి స్థితిలో నుంచి విదేహి అంటే దేహాన్ని నుంచి ముక్తుడైనటువంటి వాడుగా ఉండి మళ్ళీ నువ్వు ఆయన పాదం పట్టడం వల్ల
నీకు బోధించడం కొరకు మళ్ళీ వ్యవహార జగత్తులో వ్యవహారిగా ఉండి నిన్ను రహితపరిచినాడు అనుకో, నువ్వు లేవు, ఇంకా నువ్వు లేవు, ఆయన ఆల్రెడీ లేనటువంటి స్థితిలో ఉన్నాడు. నువ్వు ఆయన లేని స్థితిలోకి నువ్వు పోతావు. నువ్వు విదేహి అయిపోయి, శిష్యుడిగా ఉన్నవాడు విదేహి అయి ఆ గురువు యొక్క స్థితిలోకి పోతాడు. ఇంకా గురువు ఏమి కిందికి రాడు. ఇంకా గురువు ఆ స్థితిలో అట్లే ఉండి అక్కడి నుంచి నీకు బోధించాడు, నిన్ను ముక్తుడిని చేశాడు. నువ్వు విదేహ స్థితి లేకపోతే నువ్వు దేహంగా ఉండేది నువ్వు లేవు, ఆయన లేవు, ఇద్దరు దేహాలే లేవు. ఆ స్థితిలో నువ్వు గురువు ఏకమైనటువంటి స్థితిలో చెప్పారు. ఎప్పుడైతే భౌతిక స్థితిలో నువ్వు ఉన్నటువంటి వాడివి మళ్ళీ ఆ జీవుడు అనే స్థితిలో నుంచి బ్రహ్మం అనే స్థితి లేకపోయి ఆ బ్రహ్మం అనే స్థితిలో నుంచి కూడా దాటుకుంటే పరం అనే స్థితి లేకపోతే రెండూ లేనటువంటి బయలు స్థితి లేకపోయినట్టు. అక్కడ అట్లా చూస్తే ఆ గురువుని అలా చూడాలి. విదేహి లక్షణంతో చూడాలి. దేహం లేనటువంటి దేహిగా కనపడుతున్నప్పటికీ దేహభావన లేనటువంటి వాడు. అలా చూస్తే ఎవరైతే దేహమునందు విదేహిగా ఉన్నాడో, దేహం ఉన్నప్పటికీ ఆ దేహంలో విదేహిగా ఉన్నాడో, దేహ తాదాత్మ్యత లేనటువంటి స్థితిలో తాను పరమను గుర్తెరిగి ఆ స్థితిలో ఉన్నాడో అటువంటి వాడు నిజ గురువు. అటువంటి వాడు నిన్ను తరింపజేయగలడు. దేహ తాదాత్మ్యత లేనటువంటి స్థితిలో దేహంలో ఉన్నప్పటికీ తాను అశరీరుడైనటువంటి భావనలో తూచా తప్పకుండా ప్రవర్తిస్తూ ఉన్నటువంటి స్థితిలో ఉన్నవాడు ఎవరైతే ఉన్నారో తరింపజేయగలడు, సమర్థుడైనటువంటి వాడు. ఆ రీతిగా శిష్యుడు ప్రతిభాశీలుడైతే ఆ శిష్యుడు కూడా ఆ రీతిగానే ఆ గురువు ఏ విధంగా నిన్ను తరింపజేసే స్థితికి దేహంలో ఉండి కూడా విదేహిగా ఎట్లా ప్రవర్తిస్తున్నాడో ఆ స్థితికి నువ్వు కూడా ప్రతిభాశీలునివై ఆ విదేహ లక్షణాన్ని గుర్తుపట్టేటటువంటి నిజ శిష్యుడై ఉంటే అట్లా ఉంటేనే చేరతాడు. అట్లా ఉండాలి అని అంటున్నాడు. నిజ శిష్యుడై ఉండాలి. ఆయనలోని అశరీరత్వాన్ని విదేహత్వాన్ని గుర్తుపట్టే స్థితిలో ఉండాలి, దేహ స్థితిలో కాకుండా. ఆ రకంగా శిష్యుడుంటే అతడు మాత్రమే దేహమునందున్న విదేహిని గుర్తుపట్టగలడు. అటువంటి నిజ శిష్యుడైనటువంటి వాడు మాత్రమే ఈ భావాన్ని తెలుసుకొని దేహంలో ఉండేటువంటి విదేహిని గుర్తుపట్టగలడట. అట్టివాడు బయలును దర్శించిన వాడు. అట్టివాడు ఎటువంటి వాడంటే బయలును దర్శించినటువంటి వాడు. అట్టివాడే దేశికేంద్రుడు. దేశికేంద్రుడు అని చెప్పారు. ఎవరైతే శరీరంలో ఉన్నట్టుగానే అశరీరత్వాన్ని పొంది శిష్యులను కూడా తరింపజేసి వాళ్ళను మళ్ళీ అటువంటి సమర్థులుగా ప్రతిభాశీలుగా మార్చి వాళ్ళు కూడా ఈ విదేహ లక్షణాన్ని గుర్తుపట్టగలిగినటువంటి స్థితిలో దేహం ఉన్నట్టుగానే విదేహ కైవల్యం పొందడానికి అర్హులుగా తయారు చేసి వాళ్ళని తనలోకి లీనం చేసుకుంటాడు. ఇప్పుడు వారు వీరు అని వేరువేరుగా లేనటువంటి స్థితిలోకి చేస్తారు. కాబట్టి బయలును దర్శించిన వాడవుతాడు. అటువంటి వాడు దేశకేంద్రుడు అవుతాడు. ఆ గురువు దేశకేంద్రుడైతే అందులోకి లీనమైపోయాడు. శిష్యుడు కూడా ఆ స్థితిలో పొందాడు. కాబట్టి సమయం ఇంకా ఆ పేరా దగ్గరికి నిలబెడదాం. ఆ పేజీ కూడా అక్కడికి అయిపోయింది. 246 రేపు మొదలు పెడదాం. మంగళం చెప్పండి. గురువే శిష్యుడాయ, శిష్యుడే గురువాయ అనే భావన. గురువు శిష్యుడాయ, శిష్యుడు గురువాయ అనేటువంటి తత్వం దాంట్లో. మంగళం చెప్పుపా. లేడా వెంకటేశు? నేను చెప్పాలా? సరే చెప్పు. దశరథ సుకుమార దానవ సంహార సుందర నగధీర మంగళంబో నీరజదళ నేత నీలతో యదగాత్ర మౌని జన స్తోత్ర మంగళంబు భానుజవర్ధన భక్త జనార్దన మారీచమర్దన మంగళంబో కమలామనక్కేల కాంచనమయ చేల మహనీయ కులశీల మంగళంబు
మన్మథాకార రఘువీర మంగళంబు మాధవానంద గోవింద మంగళంబు రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షితాత్మ మంగళంబో మంగళంబో మంగళం గురుదేవాయ మకనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం మంగళం జై శ్రీ సద్గురు ప్రభు మహారాజుకు జై పూర్ణానంద పుల్లయాజులకు జై విశ్వానంద కృష్ణమూర్త్యాజులకు జై అనంత కోటి గురు భక్త మండలికి జై గురు పరంపరముకు జై జై గురుదేవ.